ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరిగేషన్ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవస్థగా మనందరికీ తెలుసు. మరి అటువంటి ఇరిగేషన్ శాఖకి ఈరోజు మంత్రిగా ఉంటూ ఈరోజు ఏదైతే మన పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఏదైతే నన్ను ఆశీర్వదించి ఆ రోజు 2014లో కానీ 2019లో రెండవసారి కానీ 2024లో మూడవసారి ఏ రకంగా అయితే ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీని అందించి గెలిపించారో అటువంటి ప్రజల రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతోటే అహర్నిశలు కూడా 8 నెలలు 9 నెలలు కూడా నుంచి కూడా పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అందులో భాగంగా ఇవాళ ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మన పాలకొల్లు నియోజకవర్గానికి 99 పనులు నిమిత్తం మరి 37,63,00,000 రూపాయలు నిధులు కూడా మరి మంజూరు చేస్తూ జీవోను కూడా మరి మొన్ననే విడుదల చేయడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఈ యొక్క 37,63,00,000 రూపాయల నిధుల్లో ఈ 99 పనుల్లో మరి పూర్తిగా ఏదైతే రైతాంగానికి అవసరమయ్యేటువంటి పనులు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఒక రైతు బిడ్డగా రైతు కష్టం తెలుసుంటే వ్యక్తిగా చూసా. మనం పంట పొలాలకి ఎరువులు మరి ఇటువంటివి పట్టుకెళ్ళాలని అంటే ఎంతో కష్టమయ్యేది, దారి తెన్ను లేనిటువంటి పరిస్థితుల్లో 50 కేజీల యూరియా బస్తాని మరి 25 కేజీల కాడికి 2 మూటల కింద కట్టుకుని పొలం గట్టుకి నెత్తి మీద మోసుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి, మోకాళ్ళ లోతు బురదలో నడిచేటువంటి పరిస్థితి. తీరా కష్టపడి పంట పండించిన తర్వాత ఆ పంట మళ్ళీ ఆ కళ్ళాల్లోంచి మార్కెట్కి కానీ ఇంటికి కానీ తెచ్చుకోవాలని అంటే చిన్నపాటి వర్షం వస్తే ఆ వర్షం తగ్గేంత వరకు కూడా మళ్ళీ ఆ యొక్క పంటను ఇంటికి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు. మరి ఆ యొక్క వర్షం తగ్గేంత వరకు అని అంటే వారం రోజులు 10 రోజుల్లో మరి అట్లా ఉండిపోతే ఆ యొక్క ధాన్యం ఆయొచ్చి మొక్కొచ్చి లేదంటే మరి అన్నీ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. నాకు కూడా అనిపించేది చిన్నప్పుడు ఇది ప్రతి వ్యక్తి కూడా వ్యవసాయం గురించి మాట్లాడతారు, రైతు గురించి మాట్లాడతాడు ప్రతి నాయకుడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకి మంచి రోడ్డు సౌకర్యాలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతూ ఉన్నారు అనేటువంటి ఆలోచన నాకు కూడా చిన్నప్పటి నుంచి మా తండ్రితో పాటు మేము కూడా పొలాలు వెళ్ళినప్పుడు నాకు అనిపించేది. ఆ రకంగా ఎమ్మెల్యేగా నేను గతంలో 14లో గెలిచినప్పుడు ఆ రోజు పెద్ద ఎత్తున మరి ఆ పొలాలకు సంబంధించి ఆ గ్రావెల్ రోడ్లు చాలా వరకు పొంత రోడ్లు కానీ కెనాల్స్ రోడ్స్ కానీ డ్రైన్ రోడ్లు కానీ ఆ రోజు నేను కొంత నిర్మాణం చేశాం. దురదృష్టం తర్వాత 1924 విధ్వంస ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఆ విధ్వంసంతో మళ్ళీ మొత్తం అంతా కూడా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి, వేసినటువంటి రోడ్లు కూడా మళ్ళీ మట్టిలో కలిసిపోయినటువంటి పరిస్థితిలో మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం. అదృష్టవశాత్తు ఈవేళ మళ్ళీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండడంతో మళ్ళీ ఏదైతే ఆ విధ్వంసం గురైనటువంటి రహదారులన్నింటినీ కూడా మళ్ళీ బాగు చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఈవేళ పెద్ద ఎత్తున ఆ గ్రావెల్ పాత్ రోడ్లని ఆ రైతాంగానికి అంటే ఆఖరి చేను వరకు కూడా వెళ్ళేటువంటి విధంగా మరి ఆఖరి ఎకరం వరకు కూడా ఆ రైతు మరి దర్జాగా వెళ్ళేటువంటి విధంగా రోడ్లు వేయాలనేటువంటి నా ఆలోచన ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఈ యొక్క 99 వర్క్స్ 37,63,00,000 రూపాయలు నిధులు మంజూరు చేశామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ తొందరలోనే ఇవి టెండర్స్ను పిలిచి ఈ పనులు కూడా ఈ వేసవికాలంలోనే పూర్తి చేయడం ద్వారా రేపు వర్షాకాలం వచ్చే సమయానికి ఆ రైతులకి ఆ రోడ్లు సమస్యలు బాధలు లేకుండా చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా కూడా ఈ తెలియజేసుకుంటున్నానికి సంతోషిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా.